భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. గురురేవ పితామాత గురురేవ పరాగతి. ఓం సాయిరామ్. ముందుగా అందరికీ శ్రీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన జీవితంలో జ్ఞానజ్యోతులు వెలిగించి సద్గురువులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, అలాగే పవిత్రమైన గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవడానికి ఇప్పుడు నేను మన తెలంగాణ హైదరాబాద్ పంజాగుట్ట హిందీ నగర్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయి ప్రేమ్ సమాజ్ ఆలయంలో ఉన్నానండి. ఈ రోజు ఇక్కడ ఎంతో వైభవంగా జరిగే పూజా కార్యక్రమ వేడుకల్ని ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూసి ధన్యులవుదాం రండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమిగా పిలిచే ఈ రోజున వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. చతుర్వేదాలను వర్గీకరించి మహాభారతాన్ని, భాగవతాన్ని మనకు అందించిన వ్యాస మహర్షి జన్మించిన పవిత్ర దినం ఈ రోజు. అందుకే గురువులందరినీ వ్యాస స్వరూపంగా భావించి పూజలు అందించడం మన సాంప్రదాయం. పంజాగుట్ట హిందీ నగర్ కాలనీలో ఉన్న ఈ క్షేత్రం సాక్షాత్తు షిరిడిని తలపిస్తుంది. ఇక్కడ సాక్షాత్తు షిరిడి సాయిబాబా కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆయన తన భక్తుల కోరికలను కొంగు బంగారంగా నెరవేరుస్తున్నాడు ఈ పంజాగుట్ట సాయిబాబా. ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మన కలియుగ దైవం కరుణామూర్తి అయిన శ్రీ షిరిడి సాయినాథుడు అవతార పురుషుడు. ఆయన ఎప్పుడు తన భక్తులకి శ్రద్ధ సాబురిని నేర్పించాడు. ఆయన మనకు కేవలం దేవుడు మాత్రమే కాదండి, ఆయన మన ప్రతి అడుగుని నడిపించే సద్గురువు. భక్తులతో కలకల్లాడిపోతుందండి ఆలయ ప్రాంగణం అంతా కూడానండి. ఈరోజు విశేష పూజా కార్యక్రమాలని నిర్వహించబోతున్నారండి. ఉదయం 5 గంటలకు కాకడ హారతితో మొదలైన సేవలు, తర్వాత పంచామృత అభిషేకం, సంస్థాన పూజ, అలాగే లక్ష పుష్పార్చన, సాయి హత్యావ్రతం మరియు మధ్యాహ్నం అన్న సంతర్పణ జరగనున్నాయండి. ఇక సాయంత్రం సంధ్యాహారతి, సాయి భజన, పల్లకి సేవ మరియు చివరిగా శేషహారతి ఉంటాయి. ముందుగా పంచామృత అభిషేకంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారులతో బాబా దివ్యమూర్తిని అభిషేకిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ సమయంలో బాబా రూపం మరింత తేజోవంతంగా, కన్నుల పండుగగా దర్శనమిస్తుంది. ఆలయ అర్చకులు, భక్తులు భక్తిపూర్వకంగా అభిషేకం చేస్తుంటే ఆ అమృతదారులను దర్శించిన భక్తుల కళ్ళల్లో ఆనందాశ్రువులు ఉప్పొంగుతాయి. ఈ గురు పౌర్ణమి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం కోసం అహర్నిశలో శ్రమించిన ఈ ఆలయ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎంసవి ప్రసాదరావు గారు, అలాగే ఈ వేడుకలు విజయవంతం చేయడం కోసం శ్రమించిన కమిటీ సభ్యులందరి నిబద్ధతను, సేవలను మనం మనస్ఫూర్తిగా కొనియాడాలి. సాయి 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 అనవే మనసా, సాయి నామ మర్మం నీకు తెలుసా, సాయి భజన సేయవే మనసా. ఇంకా ఈ దేవస్థానపు కార్యదర్శి అయిన డాక్టర్ ఆర్ఎంసవి ప్రసాదరావు గారు బాధ్యతలను స్వీకరిస్తున్న విధానం, బాబా పట్ల వారికున్న అంకిత భావం చాలా స్ఫూర్తిదాయకం. బాబాను స్వయంగా అలంకరించిన వారి శ్రద్ధ వారి నిజమైన భక్తికి నిదర్శనం. సాయి భజన సేయవే మనసా ఓ మనసా, సాయి సేవా కోరవి శిరసా ఓ శిరసా.
జీవన పరమార్థం తెలుపువాడు సాయి కోరిన సాఫల్యం ఇక సంస్థాన పూజ తర్వాత లక్ష పుష్పార్చన యాగం ఎంతో వైభవపేతంగా నిర్వహించారండి. ఈ పవిత్ర పూజలో ఆలయ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎంసివి ప్రసాదరావు గారు వారి సతీమణి ఈ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ లక్ష పుష్పార్చన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం. సువాసనలు వెదజల్లే మల్లెలు, చామంతులు, గులాబీలు, తామరలు ఇలా రకరకాల పుష్పాలతో బాబావారి పాదాలను అలంకరిస్తుంటే ఆలయ గర్భగుడి పరిసరాలు సురాభిలితమైపోయాయి. అర్చకులు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ సాయినామం జపిస్తుంటే ఆ పూలరాగాల్లో బాబా సాక్షాత్కరిస్తున్నట్టు అనిపించింది. ఈ సుందరమైన పుష్పార్చనను కల్లారా చూసిన వారికి ఆ దివ్యశక్తి వారిని తాకినంత అనుభూతి కలుగుతుంది. డాక్టర్ ప్రసాదరావు గారితో పాటు ఆలయానికి విచ్చేసిన భక్తులు కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని బాబావారి అనుగ్రహాన్ని పొందారు. ఇంకా ఒకవైపు లక్ష పుష్పార్చనతో పాటు సాయి సత్యవ్రతం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ సాయి సత్యవ్రతం బాబావారి ఆశీస్సుల కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారండి భక్తులు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ పూజను విధి విధానంగా చేస్తుంటే ఆ వాతావరణమే ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. సేవా కోరవి శిరసా ఓ శిరసా జీవన పరమార్థం తెలుపువాడు సాయి కోరిన సాఫల్యం పొసగువాడు సాయి జీవన
మన పరమార్థం తెలుపువాడు సాయి, కోరిన సాఫల్యం వసగువాడు సాయి. సాయి సాయి అనగానే పలుకును సాయి, అధిష్టాన మార్గము చూపును సాయి. సాయి సాయి అనగానే పలుకును సాయి, అధిష్టాన మార్గము చూపును సాయి. సాయి 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 అనవే మనసా, సాయి నామ మర్మము నీకు తెలుసా. సాయి భజన సేయవే మనసా ఓ మనసా, సాయి సేవా కోరవి శిరస ఓ శిరస. జబ్బ పట్టుకుని గుంజారు, అయినా కానీ బాలపకీరు కదలలేదు, కళ్ళు తెరవలేదు. తల్లిదండ్రులు చెప్పారు, మేము పశువులు మేపకుంటుండగా చాలాసార్లు పిలిచే మాడుకుందామని. అతను కళ్ళు వీళ్ళు ఏం చేశారు, ఈ బాలపకీరు పాపం ఏ కన్న తల్లి బిడ్డో ఇక్కడికి వచ్చాడు, అతనికి ఆకలేస్తే ఎవరు అన్నం పెడతారు. అటువంటి వారికి మనం ఏం చేయాలంటే బాబా గారి సంపూర్ణ విశ్వాసం నుంచి పల్లీలు పప్పు, వేయించిన పప్పు బాబాకి నివేదన చేసి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విజయకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? సోమాజిగూడ నుంచి. ఓకే, చెప్పండి మీకు నా అనుభవాలు బాబా గురించి. నేను ప్రతి గురువారం వస్తానండి. ఓకే. నాకు సిరిడి లాగానే అనమాట. నేను ఏమనుకుంటే అవన్నీ జరుగుతాయి. నేను ఎప్పుడైనా బాధపడ్డానంటే నా కళలో కూడా వస్తారండి. అవునా? నిజంగా అంతలా మీరు బాబా చాలా బాబాని, నాకు ఎందుకో బాబాని చూస్తే కళ్ళలో నీళ్ళు అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్. నేను ఇక్కడ పంజాగుట్ట బాబా మనం కోరుకున్న ప్రతి కోరిక తీరుస్తాడని ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆ విషయం చెప్తున్నారు. नमस्ते जी। आपके नाम? प्रीति है। प्रीति, कहाँ से आए आप? मैं अमृतसर से आ रही हूँ। ओके, आप हमेशा आते हैं? हाँ, मैं हर साल आती हूँ और स्पेशली गुरु पूर्णिमा में हर साल मैं फ्रेंड्स के साथ इधर आती हूँ। या सो मैं शिरडी भी चाहती हूँ, मैं साईं बाबा का बहुत डिवोटी हूँ, सो मैं आती हूँ। बहुत मानता है? बहुत मानता है, हाँ बाबा का मानता बहुत है। इच्छा। हाँ, सब मेरा इच्छा को सब बाबा ने पूरा किया है, इसलिए मैं हर वर्ष आती हूँ। అన్నదానం బాబాకు ఎంతో ప్రీతికరమైనది. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కడుపు నింపి తృప్తిపరచడమే సాయి సందేశం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులందరికీ బాబావారి మహాప్రసాదంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సంతర్పణ కార్యక్రమం నిరంతరం జరుగుతుందండి. ఈ సేవను దైవకార్యంగా భావించి ఎంతో మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నింపి తృప్తిపరచడం సాయిబాబా సంకల్పం. ఆయన సంకల్పాన్ని ఆలయ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎంసివి ప్రసాదరావు గారు మరియు ఆలయ కమిటీ వారు అద్భుతమైన ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం జరిపిన మధ్యాహ్న హారతి భక్తితో నిండిపోయిందండి. ఇక తర్వాత సూర్యాస్తమయం వేళ బాబాకి సమర్పించే సంధ్యాహారతి ఒక దివ్యమైన దృశ్యం. ఆ సమయంలో ఆలయంలో వెలిగించే జ్యోతుల కాంతులు బాబా దివ్యమూర్తిపై ప్రతిబింబిస్తుంటే ఆ ప్రదేశాన్ని ఆధ్యాత్మికమైన తేజస్సుతో నింపుతాయి. వేద మంత్రోచనల మరియు భక్తుల జయధ్వనులతో ప్రాంగణం ప్రతిధ్వనిస్తుండగా హారతి ఇస్తున్న ఆ దృశ్యం కన్నులకి ఎంతో మనోహరంగా, మనసుకి అమితమైన ప్రశాంతతను కలిగిస్తుంది.
साईनाथ महाराज की जय। श्री शिरडी साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समस्त रमेश ఇంకా ఎంతో మనోహరంగా భక్తిభావంతో సాగే ఒక అపురూపమైన ఘట్టం పల్లకీ సేవ. అలంకరించిన పల్లకిలో బాబావారి ఉత్సవమూర్తిని వేయించేసి భక్తుల కోలాహలం మరియు భజనల మధ్య ఊరేగుతున్నాడు ఆ సాయినాథుడు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని తమ భుజాలపై మోయడానికి పోటీపడుతున్నారు. జీవన పరమార్థం తెలుపువాడు సాయి, కోరిన సాఫల్యం పొసగువాడు సాయి. జీవన పరమార్థం తెలుపువాడు సాయి, కోరిన సాఫల్యం పొసగువాడు సాయి. ఇక ఈ సాయంత్రం వేళ ఆలయంలో స్వరలయపూర్వకంగా సాగిన భజన బృంద గానం అక్కడ వాతావరణాన్ని సంగీతమయం చేసేసింది. ఆ గాయకుల శ్రవ్యమైన కంఠం నుండి వెలువడిన నామకీర్తనలు భక్తులని భక్తి పార్వశ్యంలోకి తీసుకెళ్లాయి. మృదంగం తాళాల సవ్వడులకు అనుగుణంగా సాగిన ఈ భజన ప్రవాహం అందరినీ పరమాత్మ దివ్య చరణాలు సన్నిధికి చేర్చినట్టు అనిపించింది. రవి శిరస ఓ శిరస, రాగము అనురాగము మేడవింపు సాయి, భక్తికి అనురక్తికి బీజాక్షరమోయి. రాగము అనురాగము మేడవింపు సాయి, భక్తికి అనురక్తికి బీజాక్షరమోయి. సత్యవాక్య పాలనలు రామ సాయి, నిత్యము నిద్రలో నిలచి ఇక ఆఖరిగా సేజారతి. సేజారతి అంటే బాబాకి రోజులో చివరిగా చేసే ఆరతి. బాబాని రాత్రి సమయంలో సౌకర్యంగా విశ్రాంతికి పంపించే ఒక దివ్యమైన వేడుక. ఈ సమయంలో తమను తాము బాబాకు అప్పగించుకుని ఆయనపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు భక్తులు.
ఈ సేజ ఆర్తితో ఈనాటి గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా పూర్తయ్యాయి. ఈ పంజాగుట్ట ఆలయాన్ని మీరు ఒక్కసారి దర్శించినా చాలండి, మీరు కోరుకున్న కోరికలను తప్పకుండా బాబా తీరుస్తాడన్నది అక్షర సత్యం. మనిషికి కూడా మార్గదర్శనం ఏ పని చేయాలి నేర్చుకుని జీవితాన్ని ఈ పవిత్రమైన గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా పూర్తయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులకి, అలాగే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేసి సాయిబాబా కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం సాయీశ్వర విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్.